హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చరిష్మా లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండ్ సెకండ్ వరలక్ష్మి వ్రతం. నా మ్యారేజ్ అయ్యి కూడా ఇది సెకండ్ ఇయర్ వరలక్ష్మి వ్రతం నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నా చిట్టి వరలక్ష్మి దేవి మా ఇంటికి వచ్చింది. సో ఇది ఇయర్ నాకు చాలా స్పెషల్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. కుదిరితే నేను ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని మేము ఇలా అమ్మవారిని అలంకరించాం. ప్రసాదాలు కూడా పెట్టాం. మార్నింగే మా అమ్మమ్మ లేచి ఈ ప్రసాదాలన్నీ వండారు. ఎర్లీ మార్నింగే లేచి అమ్మ పూజ దగ్గరికి అంతా సర్దింది. నేను పాపని చూసుకున్నాను. పూజ మొదలుపెట్టాక పాపని మళ్ళీ అమ్మమ్మ చూసుకున్నారు. నేను అమ్మ పూజ చేసుకున్నాం. మా బావ మంత్రాలు కథ అవన్నీ చదివారు. మ్యారేజ్ అవ్వకముందు అయితే నేను కథ మంత్రాలు నేను చదివేదాన్ని, అమ్మ పూజ చేసుకునేవారు. సో నాకు కొత్తగా ఉంది మా బావ చదువుతూ ఉంటే. ఇలా వరలక్ష్మి వ్రతం మనకు తోచినంతలో ఆ అమ్మవారిని పూజించుకుంటే ఆవిడ చల్లని చూపులు మనపై ఎప్పుడూ ఉంటాయి. నేను కూడా అమ్మవారి దయతో ఈ ఇయర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఈ యూట్యూబ్ ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చరిష్మా లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఇంకా పూజ అంతా అయిపోయాక నేను అమ్మ హారతి ఇచ్చాము తల్లికి. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాము. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇలా ఈ సంవత్సరం ఆ వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. పూజ అయిపోయాక 5 ముత్తైదులకు కూడా నేను వాయనం ఇచ్చాను. కానీ అది వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళు వీడియోలో కనిపించడం కంఫర్టబుల్గా ఉంటారో లేదో మనకు తెలియదు కదా. సో ఇంకా నేను వీడియో తీయలేదు. అండ్ దాని తర్వాత నేను అమ్మ కలిసి దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి కూడా వెళ్ళాము. వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చరిష్మా లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. Bye bye. See you in my next video.